ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. భరణి పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూర్చున్నారు. అయితే పవన్ కళ్యాణ్, సార్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను అంటే చెప్పు పవన్ కళ్యాణ్ అంటే, మీరు తనుజాని మీ టీంలో తీసుకోకుండా దివ్యాని ఎందుకు తీసుకున్నారంటూ ప్రశ్నించాడు. దీనికి బదులుగా భరణి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్, ఇక్కడ ఎవరు కూడా ఎవరు స్వార్థంతో టీంని ఎంచుకోలేదు, ఎవరికి వాళ్ళే ఎంచేసుకున్నారు. నేను కూడా అలానే చేశాను తప్ప ఎవరు స్వార్థం కోసమో ఇక్కడ నేను డెసిషన్ తీసుకోలేను. అందులోనూ దివ్యానే వచ్చి నన్ను అడిగిందే, నేను భరణి గారు నేను మీ టీంలో ఉంటాను అని. సరే అని చెప్పి ఓకే అన్నాను, అంతే తప్ప ఇక్కడ ఎవరు స్వార్థం లేదు అంటూ పవన్ కళ్యాణ్ కి క్లియర్ గా చెప్పాడు. అయితే పవన్ కళ్యాణ్ అక్కడితో వదిలేకుండా మళ్ళీ తనుజ దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టడానికో ఏందో తెలీదు, మీ నాన్న ఇలా అన్నాడు, ఇక్కడ ఎవరు స్వార్థం కోసం ఎవరు ఏమీ చెయ్యట్లేదు, ఎవరికి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారట, అంటే నువ్వే డెసిషన్ ముందు తీసుకున్నావంట కదా అంటూ తనుజని అడిగాడు. దీంతో తనుజ పవన్ కళ్యాణ్ కి చాలా ఫేవర్ గా మాట్లాడుతుందేమో అని అనుకున్నాడు. కానీ రివర్స్ లో కౌంటర్ ఇచ్చుకుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చింది ఎవరి ఆట వాళ్ళు ఆడుకోవడానికి, అంతేగాని ఎవరికి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటూ పోతాను అంటే అది కుదరదు కదా. అందులోనూ ఇక్కడ ఒకే కప్ ఉంటుంది, ఫైనల్ గా ఒకలే తీసుకుంటారు. నువ్వు ప్రతిదీ కూడా చిన్న పిల్లల్లాగా, అంటే 22 ఏజ్ లాగా ఆలోచించుకు, 27 ఏజ్ లాగా థింక్ చెయ్యంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చుకుంది తనుజ. మరి మొత్తానికి తనుజ కరెక్ట్ గానే మాట్లాడిందా భరణి విషయంలో, అలాగే పవన్ కళ్యాణ్ కి ఇచ్చుకున్న కౌంటర్ విషయంలో? దీనిపై మీ ఒపీనియన్ జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.